రైట్. డీజీపీ కూడా ఏం సమాధానం చెప్పకుండా అసమర్థంగా మీరు ఎవరి మీద పెట్టమంటే ఆ మీద కేసులు పెట్టాం. ఎస్, మీరు ఎవరి మీద పెట్టమంటే ఆ మీద కేసులు పెట్టకండి, కానీ కేసులు అయిన వాళ్ళైనా కనీసం అరెస్ట్ చేయండి అని అడుగుతుంది ఆ కుటుంబం. అదుపులోకి తీసుకున్నామంటే అదుపులోకి తీసుకొని వాళ్ళని మేపుతున్నారా? ఏం చేస్తున్నారు? అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టాలి, రిమాండ్కి పంపించాలి, లేకపోతే వాళ్ళకి శిక్ష వేయాలి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అదుపులోకి తీసుకున్నామనే మాటతో సరిపెట్టేస్తారా? సో స్వయంగా నేనే ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారితో మాట్లాడుకొచ్చాను. దామోదర్ రెడ్డి సమాధానంలో ఒకసారి మీరు కూడా వినండి. హలో దామోదర్ రెడ్డి గారా సార్? అవునండి సార్, నేను మనోజ్ సార్, ఆర్టీవీ నుంచి జర్నలిస్ట్, లైవ్లో ఉన్నారు మీరు. చెప్పండి సార్, నాగర్ కర్నూలు ఇష్యూ గురించి అడుగుతున్నాను. ఏమైంది సార్ నాగర్ కర్నూలు ఇష్యూ? రెండేళ్ల పాపని కొంతమంది అదే గ్రామానికి సంబంధించిన వాళ్ళు హతమార్చారని చెప్పి అంటున్నారు. 5 రోజులుగా ధర్నా చేస్తున్నారంట అక్కడ. చేస్తున్నారు కరెక్ట్. ఇప్పుడే వచ్చినాము, వంశీకృష్ణ గారు ఇప్పుడే మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ అయిపోయినాక ఇప్పుడు పోతున్నాం బయటికి. అవును సార్, మీడియా సమావేశం కూడా చూసాము. చూస్తే దీన్ని రాజకీయం చేస్తున్నారు, లేకపోతే ఏదో అవుతుంది అంటున్నారు. రాజకీయానికి 2 నెలల పాప మరణానికి సంబంధం ఉంది సార్. ఇప్పుడు అన్ని మీరేమో మాట్లాడేది టైం తో మాట్లాడతారు సార్, చెప్పేది విన్నారు సార్. ఇప్పుడు ఆడ ఫ్యాక్ట్ ఉన్నదా మీకు మొత్తం తెలుసు. ఎన్నడైంది? 18th నాడే అయింది. అంటే మాకు తెలిసిన వరకు అయితే అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఆ గ్రామస్తులు ఆ పాపని తన్నిర్రు, ఆ కుటుంబాన్ని కొట్టిరు అనేది వరకు తెలుసు సార్. మీకు స్థానిక ప్రజాప్రతినిధి కాబట్టి మీ దృష్టిలో ఏముంది? ఒకటే మాకేమో ఐడియా లేదు. 18th నాడే అయింది. ఎమ్మెల్యే గారు 19th నాడే అన్నీ ఉన్నారు. ఎమ్మెల్యే గారికి కూడా ఐడియా లేదు అది. సార్, ఎమ్మెల్యేకి మీకు ఐడియా లేకపోతే ఎట్లా సార్ సంఘటనకు సంబంధించి? ఎట్లా చెప్పండి. 19th నాడు అన్నీ ఉన్నాడు కదా. ఎప్పుడైతే పిల్లలు ఇది బయటకు వచ్చింది, అంతవరకు అయితే ఎవరికి బయటకు రాలే కదా. అవును, కానీ నేనేమంటున్నా అంటే ఇక్కడ మీకు ఐడియా లేదనడం కరెక్ట్ అవుతుందా? చెప్పేది నువ్వు ఊకే మాట్లాడద్దు, చెప్పేది నంది. ఓకే, ఇప్పుడు మీరేదో క్వశ్చన్ చేసి ఏ టీవీ అయినా కూడా జర్నలిస్ట్ గా మా క్వశ్చన్ మేము చేస్తున్నాము. మా క్వశ్చన్ మేము చేస్తున్నాం సార్. రాజకీయానికి మీరు చాలా సీనియర్ సార్, అదే అంటున్నా నేను కూడా. మీరు సీనియర్. 21st నాడు రాత్రి తెచ్చింది. ఓకే, 21st నాడు కదా. ఓకే, 21st నాడు రాత్రి, నిన్న 22nd అంతే కదా. ఓకే, నిన్న ఇది మొన్న రాత్రి అయింది. రాత్రి నుంచి అది తయారు చేసుకుని అవతల రాజకీయం చేసుకోవాలని వచ్చారు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు. ఓకే, సరే ఆ రాజకీయం పక్కన పెట్టండి. బట్ ఈ పసిబిడ్డకు సంబంధించి ఏం జరిగిందో ఐడియా వచ్చింది? అవునమ్మా, నేనేమంటున్నా, చనిపోయిన దానికి పోలీస్ కేసు అయింది. పోలీస్ కేసులో అరెస్ట్ చేయమని అందరం చెప్పినాము. ఎవరున్నారు అట్లా కొట్టిన వాళ్ళు కూడా వీడియోస్ ఉన్నాయన్నారు. వీడియో తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారని చెప్పినాం మేము కూడా. నిన్న ఎమ్మెల్యే గారు నిన్న అచ్చంపేట కళ్యాణం ఉంటే అచ్చంపేట పోయిండు. ఇవాళ రాత్రి తిరుపతి పోయిండు. ఆయన తిరుపతి ఎప్పుడో బుకింగ్ చేసుకుంటే మంత్ పోతాడు, తిరుపతి పోయిండు. నాకు చెప్తే నేను ఇవాళ వచ్చిన. అంటే కాన్స్టిట్యున్సీ సెంటర్ లో ధర్నా జరుగుతోంది. ఎమ్మెల్యే గారు పక్క నియోజకవర్గంలో కార్యక్రమానికి వేరు ఇక్కడ హాజరు కాలేదనే బాధ వాళ్ళది. ఇప్పుడు ఎవరు చూడండి చెప్పేది, నిన్ననే కదా ఉన్నది, నిన్నే కదా ధర్నా స్టార్ట్ అయింది. అవును, నిన్న ధర్నా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎవరు ఉన్నారు అలా? ఎవరు వచ్చిన అండవైంది? ఇప్పుడు బాధితులు లైవ్ లో ఉన్నారు సార్, మీరు మాట్లాడతారు ఒక్క నిమిషం? మేము మాట్లాడి వచ్చినాము. బాధితులతో మాట్లాడారు సార్? పోలీస్ స్టేషన్ పోయినాము, వాళ్ళు కలిసారు. వాళ్ళు బాధితులు మాట్లాడారు గారికి పోయినందుకు ప్రసక్తి లేదు. అదే బాధితులు ఉన్నారు సార్, ఒక్క నిమిషం మీరు మాట్లాడుతుంటే వాళ్ళు. నాకు తెలుసమ్మా, నీవు కాదు మాట్లాడాము. వాళ్ళకి ఏం కావాలో ఇస్తాం, మేము ఇస్తాము. నీవు కాదు, నీవు ఇచ్చేది లేదు, ఉంటుంది కానీ లేదు. మేము జర్నలిస్టం సార్, మేము ప్రజాప్రతినిధి ఇస్తామేమో కానీ మేము ప్రజాప్రతినిధులం కాదు కదా. ప్రజాప్రతినిధి అయిన రావడం డెఫినెట్ గా న్యాయం చేస్తాం. మేము జర్నలిస్టులం కదా, మేము ఇట్లా ఇవ్వగలుగుతాం.